తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతున్న స్కిల్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా ఆనంద్ మహీంద్రా నియమితులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమెరికా న్యూజెర్సీలో ఎన్ఆర్ఐలతో సమావేశం సందర్భంగా ప్రకటించారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా వ్యవహరించాల్సిందిగా ఆనంద్ మహీంద్రాను కోరినట్లు రేవంత్ తెలిపారు. 2-3 రోజుల్లో రిప్లై ఇస్తానంటూ ఆనంద్ మహీంద్రా సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా 4 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్రా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది.